అమలం ఖుషి హర్యానాలో హ్యాట్రిక్ విజయం జమ్మూ కాశ్మీర్లో గణనీయంగా సీట్లు హంగ్ అంచనాలు తలకిందులు జమ్మూ కాశ్మీర్లో హర్యానాలో ఫలితాన్ని ఆమోదించము ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి వరుసగా మూడోసారి విజయము 37 స్థానాలతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ ఒక్క సీటు సాధించిన ఆపు తొలుత ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ జోరు తర్వాత పుంజుకున్న బీజేపీ కాంగ్రెస్ భస్మాసుర హస్తం ఖచ్చితమనుకున్న గెలుపులో వర్గపోరుతో దూరం జాట్లు హస్తం వైపు మొగ్గు చూపడంతో బీజేపీ వైపుకు జాటేతర వర్గాలు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫలితాలు మనకేం చెప్తున్నాయి ఇటు హర్యానా ఫలితాలు కానీ అటు జమ్మూ కాశ్మీర్ ఫలితాలు కానీ మనకేం చెప్తున్నాయి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఒకవైపు హర్యానాకు సంబంధించి హర్యానాలో చాలా స్పష్టంగా అంటే ప్రతిసారి కొన్ని కులాలకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తెస్తే కులాలకు సంబంధించినటువంటి పోరు తీసుకొస్తే గెలుస్తామనుకునేటువంటి వాళ్ళకు ఒక ఇబ్బంది ఎదురైంది అది స్పష్టంగా మనకు కనబడుతున్నటువంటి అంశం అది హర్యానాలో మనకున్నటువంటి అంశం ఇక హర్యానాలో ఈ ఎగ్జిట్ పోల్స్కు సంబంధించినటువంటి ఫెయిల్యూర్ ఎక్కడొచ్చింది ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడే కాదు గతంలో కూడా ఛత్తీస్గఢ్లో కూడా ఎగ్జిట్ పోల్స్ మొత్తం ఫెయిల్ అయిపోయినాయి అక్కడ కూడా అన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయని చెప్పాయి కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు బీజేపీ సొంతంగా మెజార్టీలోకి వచ్చింది హర్యానాలో కూడా అంచనా వేయడంలో ఎక్కడ తప్పుతున్నారు అయితే హర్యానాలో ఉండేటువంటి వాళ్ళ మనస్తత్వం వేరు హర్యానా బయట ఉండేటువంటి వాళ్ళ మనస్తత్వం వేరు అక్కడ ఉండేటువంటి పరిస్థితులు వేరు మీడియాలో వచ్చేటువంటి వార్తలు మన పైన ప్రభావం చూపిస్తే ఇంకో ఈ తేడా కనబడుతుంది మొత్తం ఎందుకంటే 10 సంవత్సరాలు వ్యతిరేకత పార్లమెంట్ ఎన్నికల్లో వ్యతిరేకత వచ్చింది కొంత బీజేపీకి వ్యతిరేకంగా ఉంది మనోహర్లాల్ ఖట్టర్ను తీసేసిరు అంటే అక్కడ బీజేపీ పైన వ్యతిరేకత ఉంది సో ఓవరాల్గా వ్యతిరేకత వచ్చేసింది కాంగ్రెస్కు కొంత పాజిటివ్ కనబడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా అక్కడ మనకు జనాలంతా అదొకటి అనుకోవడం మొదలెట్టేసారు అంతే కానీ అదొక్కటే కాదు అంశము అనేకం ఉంటాయి ఎంత తీసుకుంటారు శాంపుల్ మ్యాక్సిమం 10% తీసుకుంటారా అంతకంటే ఎక్కువ తీసుకోరు అంటే 10% మందిలో 90% మందిని ప్రతిఫలిస్తుందా ప్రతిసారి తీసుకున్నటువంటి శాంపిల్స్ అన్నీ రిఫ్లెక్ట్ అవ్వాలని రూల్ ఉందా లేదు కదా ఇగో అక్కడే బోర్లా పడేటువంటి అంశం దానికి కూడా తీసుకునేటువంటి వాళ్ళు ఒక సైడ్ తీసుకోవడం అయితే బీజేపీ మీద కోపంతోటో లేదంటే కాంగ్రెస్ మీద కోపంతోటో లేదా బీజేపీ మీద ప్రేమతోటో కాంగ్రెస్ మీద ప్రేమతోటో ఇట్లా శాంపిల్స్ తీసుకునేటువంటి క్రమంలో ఇక్కడ కూడా తేడా వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ హర్యానాలో స్పష్టంగా అందులో బీజేపీకి స్పష్టమైనటువంటి మెజారిటీ పోయినసారైనా సరే 40 స్థానాలే వచ్చినాయి మళ్ళీ జేజేపీని కలుపుకోవాల్సి వచ్చింది ఇవాళ జేజేపీ కనుమరుగైపోయింది హర్యానాలో ఒక పార్టీ కనుమరుగైపోయింది జేజేపీ క్రితంసారి 10 అసెంబ్లీ స్థానాలు గెలిచి కీలక పాత్ర వహించి అక్కడ అధికారంలో భాగస్వామ్యమైనటువంటి పార్టీకి ఒక్క స్థానం కూడా రాలేదు ఆఖరికి దుష్యంత్ చౌతాలా కూడా ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి అది హర్యానాలో ఆమ్ ఆద్మీ ఇటు హర్యానా పక్కన ఇటు ఢిల్లీ ఇటు పంజాబ్ రెండు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు జాతీయ పార్టీగా అవతారం చెందింది హర్యానాలో మేమే సొంతంగా గెలుస్తాం కాంగ్రెస్తో పొత్తక్కర్లేదనుకున్నారు ఇవాళ కాంగ్రెస్తో పొత్తక్కర్లేకపోవడంతో ఇటు కాంగ్రెస్ లాస్ అయింది అక్కడ ఆమ్ ఆద్మీ లాస్ అయింది అంటే కాంగ్రెస్ కూడా ఆమ్ ఆద్మీ లేకపోతేనే మాకు మంచిది మేము సొంతంగా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ కూడా ఆమ్ ఆద్మీ ఒంటరిగా పోతా అంటే సరే అని ఒప్పుకున్నది దాంతో కాంగ్రెస్ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ముఖ్యంగా హర్యానాలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో భూపీందర్ సింగ్ హుడా ప్రభుత్వంలో రాబర్ట్ వాద్రాకు సంబంధించినటువంటి విషయం కూడా హర్యానా ప్రజలను ఒకసారిగా భయపెట్టించింది తిరిగి కాంగ్రెస్ వస్తే హర్యానాలో విలువైనటువంటి భూములన్నీ కూడా రాబర్ట్ వాద్రా తీసుకెళ్తాడేమైనటువంటి ఒక ప్రచారం కూడా ఎందుకంటే గతంలో రాబర్ట్ వాద్రా హర్యానాలో మొత్తం తను తీసుకోవడము దానికి సంబంధించినటువంటి కుంభకోణాలు అవన్నీ కూడా జనంలో బాగా వ్యతిరేకత క్రియేట్ చేసినాయి అయితే జాట్లు తమ వర్గం వాళ్ళు మాత్రమే ముఖ్యమంత్రి ఉండాలని సమాజంలో అందరం కలిసి ఉన్నప్పుడు అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు అందరం ఉండాలనేటువంటి వదిలేసి మేము 20% కంటే ఎక్కువ ఉన్నాం కాబట్టి మేమే ముఖ్యమంత్రి కావాలి ఇతరులు ముఖ్యమంత్రి కాకూడదనేటువంటి అంశాన్ని ఎప్పుడైతే మాట్లాడారో అక్కడ కూడా బోర్లా పడ్డారు కేవలం ఒకే ఒక కులం మాత్రమే గెలిపిస్తుంది అనుకోవడం అనేటువంటిది భ్రమ అని మళ్ళా అర్థమైపోయింది అక్కడ కాంగ్రెస్కి అనుకూలమా బీజేపీకి వ్యతిరేకమా బీజేపీకి వ్యతిరేకమైతే ఎంతమంది వ్యతిరేకం ఉన్నారు ఏ వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి బీజేపీ ఇచ్చినటువంటి ఎత్తుగడ
ఓవైపు ఓబీసీలందరినీ అంటే జాటును ముఖ్యమంత్రి చేస్తా అంటే మిగిలిన వాళ్ళు మళ్ళీ జాట్ పెత్తనం వస్తుంది అనేటువంటి వాళ్ళు ఒక్కటైపోతారనేటువంటి ఆలోచన రావాలి కదా. అక్కడే భారతీయ జనతా పార్టీ దెబ్బ కొట్టింది. ఎక్కడైతే పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి బలం ఉందో ఆ బలం ఉన్న చోట బీజేపీ ముందుగాల ప్రయత్నం చేసింది. తను ఎక్కడైతే ఓడిపోతుంది అనుకుందో అక్కడ పెద్దగా దృష్టి పెట్టలేదు. గెలవాల్సిన చోట ఆ 90 స్థానాల్లో 60 స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి గెలుపు అవకాశాలున్న చోట 60 స్థానాలను బాగా దున్నేసింది భారతీయ జనతా పార్టీ. 60 స్థానాలపైన కీలకంగా వ్యవహరించింది. అక్కడ ఎంచుకున్నటువంటి అభ్యర్థులను కూడా సీరియస్గా తీసుకున్నది. సో 60 స్థానాల్లోనే మనకు కావాల్సినటువంటి 46, 47 స్థానాలు వస్తాయి అనేటువంటి దాంతో, ఎందుకంటే పరీక్ష రాసేటప్పుడు పిల్లలు కూడా మనకు వచ్చిన ఆన్సర్లు ముందుగా రాసి రాని ఆన్సర్ల కోసం తర్వాత కూర్చొని ఎగ్జామ్ అయిపోయేదాకా వెయిట్ చేస్తారు కదా, అట్లా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి వ్యవహారం హర్యానాలో చేసింది అదే. న్యాయస్వింగ్ సైనికి ఇచ్చి ఓబీసీ వర్గాలందరికీ కూడా ఇగో జాటుకు కాకుండా మేము ఓబీసీకి ఇచ్చాం కాబట్టి జాటు వ్యతిరేక వర్గాలు ఆహిర్లు ఉంటారు కదా, ఇక్కడ మన దగ్గర యాదవులు అంటారు, మిగిలిన చోట యాదవులు అంటారు, హర్యానాలో ఆహిర్లు అంటారు. ఆహిర్ వారికి సంబంధించినటువంటి ఏరియా మొత్తం ఒక్కసారిగా బీజేపీ వైపు టర్న్ అయిపోయింది. మొదటి నుంచి వాళ్ళు బీజేపీ మద్దతుదారులే, మొదటి నుంచి ఆహిర్కు సంబంధించినటువంటి వాళ్ళు ఇటు త్రివిధ దళాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళే. వాళ్ళంతా కూడా బయటకు వచ్చేసి మొదటి నుంచి బీజేపీ మద్దతుదారులైనా జాట్లకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందనేటువంటి ఒక దాంతో ఒక్కసారిగా మొత్తం బీజేపీకి పనిచేయడం కోసం, బీజేపీకి ప్రచారం చేయడం కోసం చాలా పెద్దగా ఉపయోగపడింది. దానికి తోడు మిగిలినటువంటి ఓబీసీలు కూడా జాట్కు అధికారం వస్తే మళ్ళీ మనమంతా 2వ తరగతి పౌరులమైతాం, కాంగ్రెస్ జాట్లకు ఇచ్చేస్తే కాంగ్రెస్ మళ్ళీ రాబర్ట్ వాద్రా దగ్గర వెళ్ళిపోతున్నటువంటి ప్రచారం చేయడంలో భారతీయ జనతా పార్టీ సఫలమైపోయింది. దాంతో ఓబీసీ వర్గానికి ముఖ్యమంత్రి ఇచ్చినా మేము చూడండి, కేవలం ఒక్కరే కాదు, హర్యానా అంటే ఒక్కరిదే కాదు అందరిది, మేము ఒక బ్రాహ్మణ్కి ఇచ్చినాము, అట్లనే ఒక ఓబీసీకి ఇచ్చినాము, ఇట్లా బ్రాహ్మణులకు మనోహర్ లాల్ ఖట్టర్కి ఇవ్వడం వల్ల బ్రాహ్మణ ఓటర్లన్నీ కూడా అక్కడ కూడా కీలకమైనటువంటి ఓటర్లు వాళ్ళు బీజేపీ వైపుకు మద్దతు తెలిపారు. దాంతో ఓబీసీలంతా బీజేపీ వైపు వచ్చారు. జాట్లలో కూడా కొంత వ్యతిరేకత, లేకపోతే మొత్తం కాంగ్రెస్కి రాలేదు, ఐఎన్ఎల్డీ కొన్ని ఓట్లు చీల్చుకున్నది, ఆమ్ ఆద్మీ కొన్ని ఓట్లు చీల్చుకున్నది జాట్లకు సంబంధించి. జేజేపీకి వచ్చినటువంటి 1000-2000 ఓట్లు కూడా భారతీయ జనతా పార్టీకి ప్లస్ అయిపోయింది. దాంతో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా పోటీ చేయడంతో బీజేపీని ఓడగొట్టాలనేటువంటి వాళ్ళందరూ కూడా 4-5 కూటములుగా అయ్యారు. ఒక దిక్కు కాంగ్రెస్, ఒక దిక్కు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకో దిక్కు ఐఎన్ఎల్డీ, ఇంకొక దిక్కు జేజేపీ, ఇంకో దిక్కు బీఎస్పీ. దళితుల ఓట్లు చీల్చడంలో కొంత వాళ్ళు ఉపయోగపడ్డారు, జాట్ల ఓట్లు చీల్చడంలో ఉపయోగపడ్డారు. ఒక ముస్లిం ఓట్లు మాత్రమే చీల్చబడలేదు, ముస్లింలు ఖచ్చితంగా ఒక్క సైడే ఓటేసారు, ఎక్కడికి వేయాలనో అక్కడికే ఓటేసారు. ఇది దేశవ్యాప్తంగా జరిగింది, హర్యానాలో కూడా అదే జరిగింది. కానీ మిగిలిన ఓట్లు మాత్రమే చీలినాయి. దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల ఫలితాలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఏ ఓట్లు చీలుతాయి, ఏ ఓట్లు చీలవు అనేటువంటి అంశాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. చీలిపోయే ఓట్లు ఏమిటి, చీలిపోయే ఓట్లు ఏమిటి? జాట్ ఓట్లు చీలినాయి, ఓబీసీలు చీలినాయి, లేకపోతే బ్రాహ్మణుల ఓట్లు చీలినాయి, దళితుల ఓట్లు చీలినాయి, ఎస్టీ ఓట్లు చీలిపోయినాయి. కానీ ఒక్క ముస్లిం ఓటర్లు మాత్రమే అక్కడ గెలిచే అభ్యర్థికి మాత్రమే ఓటేసారు. గెలిచే అభ్యర్థికి మాత్రమే, ఎక్కడైతే ఎవరికి వేయాలనో అనుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే దాదాపుగా 80-90% మంది ఒక్క తీరుగా ఓటేసుకున్నారు. ఇది హర్యానాలో కూడా అదే జరిగింది. బీజేపీ గెలిచినా సరే గుర్గావ్ సహజంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఉంటుంది. పట్టణ శ్రేణుల్లో ఉండేటువంటి ఓటర్లు బీజేపీ వైపు ఉంటారు కాబట్టి పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి అన్నిటిపైన భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది. 30 స్థానాలు భారతీయ జనతా పార్టీ పట్టణాల్లో గెలిచింది. అట్లా అంటే భారతీయ జనతా పార్టీ తన ఓటు బ్యాంకుని 10 సంవత్సరాల తర్వాత హర్యానాలో పటిష్టమైనటువంటి ఓటు బ్యాంకును తయారు చేసుకున్నది. 35% ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఓడిపోయినా గెలిచినా ఖచ్చితంగా బీజేపీకి ఓటేసేటువంటి ఓటు బ్యాంకును భారతీయ జనతా పార్టీ అక్కడ చేర్చుకుంది. అయితే కాంగ్రెస్కి అది రాలేదు. పోయినసారి 20% ఓటింగ్ వచ్చింది, అంతకుముందు 11% ఓటింగ్ వచ్చింది, ఈసారి 39% ఓటింగ్ వచ్చినా కూడా ఖచ్చితంగా కన్సిస్టెన్సీ లేదు, వాళ్ళ ఓటు బ్యాంకులో కన్సిస్టెన్సీ లేదు. అంటే ఆ గాలికి మాత్రమే వచ్చేటువంటి ఓటింగ్ మాత్రమే, అంటే హర్యానాలో కాంగ్రెస్ ఓటింగ్ శాతము 10% మాత్రమే నమోదవుతున్నది. ప్రతిసారి కూడా పెరిగినా కూడా ఎమ్మెల్యే ఎన్నికలకు, ఎంపీ ఎన్నికలకు, స్థానిక ఎన్నికలు దీన్ని బట్టి చూస్తే ఓవరాల్గా వచ్చేటువంటి సరాసరిలో కాంగ్రెస్ పార్టీ 10-11% మాత్రమే ఓటు బ్యాంకు నిలుపుకోగలిగింది. అది భారతీయ జనతా పార్టీ 35%కి పెంచుకోగలిగింది.
35% పెంచుకోగలిగింది. సరాసరిగా 28% ఓటింగ్ ప్రతిసారి భారతీయ జనతా పార్టీకి పడుతూనే ఉంది. అది భారతీయ జనతా పార్టీ చేసినటువంటి గొప్పగా ఆ పార్టీ నిలబెట్టుకున్నటువంటి అంశం. దానితో ఒక్కసారిగా ప్లస్ పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి నష్టం ఏ విధంగా జరిగింది, దాన్ని కూడా 10 ఏండ్ల వ్యతిరేకతను మనోహర్ లాల్ ఖట్టర్ను మార్చి ఆ తర్వాత 60 మంది కొత్త ముఖాలకు ఇచ్చింది. 90 స్థానాల్లో 60 మంది కొత్తగా ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చింది హర్యానాలో. దాంతో స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యతిరేకత, మనోహర్ లాల్ ఖట్టర్ పరిపాలనపైన వ్యతిరేకత ఒక్కసారిగా పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి ఆ వ్యతిరేకత కొంత వచ్చింది కదా. ఆ రైతుల వ్యతిరేకతను కూడా పోగొట్టుకోవడానికి మద్దతు ధర ఇచ్చేటువంటి సంఖ్య ఏవైతే పంటలు ఉంటాయో 11, 12 ఉంటే వాటిని 24 పంటలకు పెంచింది. దీంతో రైతులు కొంత మేరకు ఎందుకు వ్యతిరేకంగా ఉండాలి, మనకు కావాల్సింది లభించింది కదా, 11 పంటలకు మద్దతు ధర ఉంటే 24 పంటలకు ప్రకటించింది. నాయబ్ సింగ్ సైని రాగానే ఈ విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి రద్దు, పంటలకు సంబంధించినటువంటి మద్దతు ధర పెంచడంతో ఒక్కసారిగా రైతుల పట్ల భారతీయ జనతా పార్టీ కన్సర్న్ మారింది. రైతులు బీజేపీ పట్ల ఉన్నటువంటి కన్సర్న్ కూడా మారింది. అంటే ఎట్లా రైతులను వాళ్ళ కోపం ఉన్నది, ఆ కోపాన్ని ఎట్లా తగ్గించాలి, ఈ 2 అంశాలు చేసి తగ్గించేసారు. ఇక అగ్నివీర్ సమస్య ఏమైంది? అగ్నివీరులకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధికి సంబంధించి ఉద్యోగాల కల్పనలో ఎక్కువ శాతం మేము ఇస్తామని చెప్పడంతో అగ్నివీరుల వ్యతిరేకత కూడా లేకుండా పోయింది. సో హర్యానాలో అది కూడా పోయింది. ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీకి ఆ ఓటింగ్ అంతా మారింది. ప్రభుత్వ వ్యతిరేకతకు సంబంధించినటువంటి చీల్చే ఓట్లన్నీ కూడా 1%, 2%, 0.5% అయినా సరే ఒక్కో నియోజకవర్గంలో 1000, 2000, 3000 ఓట్లు చీల్చినా కూడా అది భారతీయ జనతా పార్టీకి ప్లస్ అయింది. 5000 ఓట్లతో గెలిచిన చోట 3-4 ఓట్లు చీలిపోయినంటే అవి ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీకి ప్లస్ అయినట్టే కదా. సో అది పట్టణ ప్రాంతాల్లో మెజారిటీలు పెంచుకునేటువంటి ప్రయత్నం చేసి ఆ 30-32 స్థానాల్లో పట్టణాల్లో ఖచ్చితంగా గెలిపించే దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక పట్టణాలను ఆనుకునేటువంటి సెమీ అర్బన్ ఓటింగ్ని మళ్ళీ కొంచెం పెంచుకొని 47 స్థానాలకు వచ్చేసింది. 52-53 స్థానాల్లో గెలుస్తామని బీజేపీ అంచనా వేసుకుందనేది బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి అంచనా. అయితే అది బయటికి చెప్తే బీజేపీ అట్లెట్ వేసుకుంది. 52 స్థానాలు, 53 స్థానాలు బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది. 60 స్థానాల్లో బీజేపీ పటిష్టంగా ప్రయత్నం చేసింది. 60లో 52-53 స్థానాలు బీజేపీ గెలుస్తుందని జాతీయ పార్టీ ఒక అంచనాలోకి వచ్చింది. 48 స్థానాలను గెలిచింది. 48 స్థానాల్లో అంటే బీజేపీ అనుకున్న దానికంటే 4 స్థానాలు మాత్రమే తక్కువ వచ్చినాయి. 52 వస్తాయని జాతీయ పార్టీ ఒక అంచనాలోకి వచ్చి ఆ 4 స్థానాల్లో కూడా తక్కువ ఓట్లో మిగిలినటువంటి కారణాల చేతనో ఒక చోట అయ్యనెళ్ళి గెలిచిన చోట బీజేపీ గెలుస్తున్నటువంటి ఒక అంచనా వచ్చింది. అక్కడ కూడా ఒకటి పోయింది. కాంగ్రెస్ 2 చోట్ల బీజేపీ అనుకున్న దానికంటే 2 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. అక్కడ అది కూడా తక్కువ ఓట్లు వచ్చినాయి. అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి చిన్న మిస్టేక్స్ జరిగితే అయిపోయి ఉండొచ్చు. కానీ అసలే ఓడిపోతుందని 30 స్థానాలు కూడా రావని 30 స్థానాలకు కూడా మించాయి అనుకున్నటువంటి ఇది మన దగ్గర ఎట్లా ప్రభావం చూపుతుంది, ఇదొక అంశం. మళ్ళీ